డాక్టర్ జ్ఞానద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు? మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా డైరెక్ట్ గా నాకు కాల్ చేయకండి, వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. నేను మీకు కొన్ని వీడియోలకి లింక్స్ పంపిస్తాను. నేను కాల్ చేసేంత వరకు అవి చూడండి. నేనే మీకు కాల్ చేసి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎటువంటి సందేహం వచ్చినా, ట్రీట్మెంట్ గురించి అయినా, కోర్స్ గురించి అయినా, జాబ్స్ గురించి అయినా, ఇతర దేశాలు వెళ్ళడం గురించి అయినా వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. 3-4 రోజులు గడిచినా నేను మీకు కాల్ చేయకపోతే అప్పుడు కాల్ చేయండి. కైరోప్రాక్టిక్ కోర్సు చేయాలనుకునే వాళ్ళందరికీ శుభవార్త. కైరోప్రాక్టిక్ గురించి చాలా వీడియోలు చేశాను. ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి. ఆ వీడియోలు చూడకపోతే లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అవి చూడండి. స్పైనల్ మ్యానిపులేషన్ నే కైరోప్రాక్టిక్ అంటారు. కైరోప్రాక్టిక్ నే వైద్య పరిభాషలో స్పైనల్ మ్యానిపులేషన్ అంటారు. పలకడం ఈజీగా ఉంటుందని కైరోప్రాక్టిక్ అంటాము. కైరోప్రాక్టిక్ అన్న స్పైనల్ మ్యానిపులేషన్ అన్న ఒక్కటే. మెడికల్ టెర్మినాలజీలో కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ అన్న స్పైనల్ అడ్జస్ట్మెంట్ అన్న ఒక్కటే. స్పైనల్ కార్డ్ ని సరి చేయడాన్నే స్పైనల్ మ్యానిపులేషన్ అంటారు, లేదా కైరోప్రాక్టిక్ అని కూడా అంటారు. స్పైనల్ మ్యానిపులేషన్ అనడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కైరోప్రాక్టిక్ అని అనడం కొంచెం ఈజీగా ఉంటుందని అందరూ కైరోప్రాక్టిక్ అంటుంటారు. మీరు ఏ పేరుతో పిలిచినా ఒక్కటే. ఈ కోర్సు చేసిన వారిని స్పైనల్ మ్యానిపులేటర్ అని అంటారు, లేదా కైరోప్రాక్టర్ అని కూడా అంటారు. ఈ కోర్సు చేసిన వారిని కైరోప్రాక్టర్ అని పిలిచినా, స్పైనల్ మ్యానిపులేటర్ అని పిలిచినా ఒక్కటే. పేషెంట్స్ కు అర్థం అవడం కోసం మీరు బోర్డు పైన కైరోప్రాక్టర్ అండ్ స్పైనల్ మ్యానిపులేటర్ అని 2 పదాలు వాడి మీరు పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయండి. మీరు క్లినిక్ బోర్డు పైన రాసుకునేటప్పుడు గాని, మీ విజిటింగ్ కార్డులో రాసుకునేటప్పుడు గాని స్పైనల్ మ్యానిపులేటర్ బ్రాకెట్ లో కైరోప్రాక్టర్ అని రాసుకోండి, లేదా కైరోప్రాక్టర్ అని రాసి బ్రాకెట్ లో స్పైనల్ మ్యానిపులేటర్ అని రాయండి. ఎందుకంటే ఆ 2 పదాలు వాడడం వల్ల పేషెంట్స్ కు, మీ దగ్గరకు రావాలనుకున్నటువంటి పేషెంట్స్ కు చాలా ఈజీగా అర్థమవుతుంది. స్పైనల్ మ్యానిపులేషన్ అంటే తెలుగులో వెన్నుముకను సరిచేయడం అని అర్థం. కైరోప్రాక్టర్ అన్న వెన్నుముకను సరిచేయడమే. వెన్నుముకను సరిచేయడాన్ని ఇంగ్లీష్ లో స్పైనల్ మ్యానిపులేషన్ అంటారు. అలాగే కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ అని కూడా అంటారు. కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ అన్నా, స్పైనల్ మ్యానిపులేషన్ అన్నా ఒక్కటే. తెలుగులో వెన్నుముకను సరి చేయడం అని అర్థము. మీరు స్పైనల్ మ్యానిపులేటర్ ఆర్ కైరోప్రాక్టర్ కావాలనుకుంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంతవరకు ఇతర దేశాలలో మాత్రమే ఉన్న కైరోప్రాక్టిక్ కోర్సు ఇప్పుడు మన ఇండియాలో, మన భారతదేశంలో కూడా ఉంది. అయితే ఇంతవరకు ఇండియాలో అసోసియేషన్లు, ట్రస్ట్లు, కౌన్సిల్స్, అకాడమీలు, యూనివర్సిటీ గుర్తింపు లేని కాలేజీలను పెట్టి ఈ కోర్సును కండక్ట్ చేస్తున్నారు. ఈ అసోసియేషన్లు కానీ, ట్రస్టులు కానీ, కౌన్సిల్స్ కానీ, యూనివర్సిటీ గుర్తింపు లేని కాలేజీలు కానీ ఈ విధముగా పేరు ఏదైనా అవనియండి, వీళ్ళు ఇచ్చే కైరోప్రాక్టిక్ సర్టిఫికేట్ పనికిరాదు. మీకు కైరోప్రాక్టిక్ సర్టిఫికేట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి తీసుకోవాలి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీనే ఈ కైరోప్రాక్టిక్ లేదా స్పైనల్ మ్యానిపులేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అంతేగాని తక్కువ డబ్బులకు అసోసియేషన్లు, ట్రస్టులు, కౌన్సిల్స్, అకాడమీలు, గుర్తింపు లేనటువంటి కాలేజీలు ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ తీసుకోకండి. ఇలా తీసుకోవడం వలన భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు. ఏదైనా ఒక యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తే ఆ యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎలా చూడాలో ఇంతకు ముందు వీడియోలలో చెప్పాను, ఇప్పుడు క్లుప్తంగా చెబుతాను. www.ugc.gov.in అనే వెబ్సైట్ లో చెక్ చేయండి. ఇది గవర్నమెంట్ వెబ్సైట్. ఒకప్పుడు www.ugc.ac.in అని ఉండేది. ఇప్పుడు www.ugc.gov.in అని మార్చారు. లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, గమనించగలరు. మీరు చెక్ చేసిన యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉంటే ఒకసారి ఆ యూనివర్సిటీ వెబ్సైట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది యూజీసీ గుర్తింపు ఉంది అని చెప్పి చూపించి ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తారు. అలాగే ఆ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ చివరిలో .ac.in అని గాని .edu.in అని గాని ఎక్స్టెన్షన్ లో ఉండాలి. అంతేగాని వెబ్సైట్ చివరిలో .com, .org, .in, .info ఎక్స్టెన్షన్లు ఉండకూడదు.
.gov అంటే గవర్నమెంట్ అనే అర్థం, .ac అంటే అకాడమిక్ అనే అర్థం, .edu అంటే ఎడ్యుకేషన్ అనే అర్థం. అకాడమిక్ అన్నా ఎడ్యుకేషన్ అన్నా ఒక్కటే. కొన్ని యూనివర్సిటీలకు .edu .in అనే ఎక్స్టెన్షన్ తో వెబ్సైట్ ఉంటే మరికొన్ని యూనివర్సిటీలకు .ac .in అనే ఎక్స్టెన్షన్ తో వెబ్సైట్ ఉంటుంది. .ac .in తో ఉన్న .edu .in తో ఉన్న అది సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితో పెట్టిన వెబ్సైట్ అని గుర్తుపెట్టుకోండి. .ac .in లేదా .edu .in అనే ఎక్స్టెన్షన్లతో ప్రైవేట్ వ్యక్తులు ఎవరు వెబ్సైట్లు పెట్టలేరు. అదే .com .org .in .info ఇలా ఎక్స్టెన్షన్లతో ఎవరైనా కొన్ని నిమిషాలలో వెబ్సైట్ పెట్టవచ్చు. ఇలా ఎవరు పడితే వారు ప్రైవేట్ వెబ్సైట్లు పెట్టి దానిలో మీ ఎగ్జామ్ రిజల్ట్ చూపిస్తారు. ఇది పూర్తిగా ఫేక్ రిజల్ట్, తప్పుడు రిజల్ట్. .edu .in లేదా .ac .in అనే వెబ్సైట్ లో మాత్రమే మీ డీటెయిల్స్ కానీ మీ ఎగ్జామ్ రిజల్ట్ కానీ కనబడాలి. ఎగ్జాంపుల్ కి కొన్ని వెబ్సైట్లు చెబుతాను. www.andrauniversity.edu .in, www.usmania.ac.in, www.nagarjunauniversity.ac.in, www.svuniversity.edu .in. గమనించారా? ఈ వెబ్సైట్లన్నీ ఎలా ఉన్నాయో అన్ని వెబ్సైట్ చివరిలో .ac .in లేకపోతే .edu .in అని మాత్రమే ఉన్నాయి. మీరు చేయాలనుకున్న యూనివర్సిటీ యొక్క వెబ్సైట్స్ కూడా ఈ విధముగా ఉండాలి. అలాగే మీరు ఏ కాలేజీలో చదివారో ఆ కాలేజీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ గుర్తింపు ఉండాలి. యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీ గుర్తింపు ఆ కాలేజీకి ఉంటే ఒకసారి చూపించమనండి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తో పెట్టిన యూనివర్సిటీ వెబ్సైట్ లో మీరు చదవాలనుకున్న కాలేజ్ నేమ్ ని యూనివర్సిటీ వెబ్సైట్ లో చూపించమనండి. అలా చూపిస్తే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్ కరెక్ట్, నిజమే అని అర్థం. వాళ్ళ దగ్గర నిరభ్యంతరముగా జాయిన్ అయిపోవచ్చు. అయితే ఈ స్పైనల్ మ్యానిపులేషన్ ఆర్ కైరోప్రాక్టిక్ కోర్సు ఇండియాలో ఏ యూనివర్సిటీలో ఉంది, యూనివర్సిటీ గుర్తింపు పొందిన ఏ కాలేజీలో ఈ కోర్సు ఉంది చూసుకొని జాయిన్ అవ్వండి. ఇండియాలో ఉన్న మన కాలేజెస్ కు మాత్రం పర్మిషన్ ఉంది. ఇండియాలో చాలా చోట్ల మనకు కాలేజెస్, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇతర దేశాల్లో అబ్రాడ్ లో కూడా ఉన్నాయి. ఈ తెలుగు రాష్ట్రాలలో యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ అప్రూవ్డ్ కాలేజ్ ఒకే ఒక కాలేజ్, మహర్షి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ కాలేజ్ కు సొంతముగా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఈ కాలేజ్ లో చదివిన వారికి అద్భుతంగా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ స్పైనల్ మ్యానిపులేషన్ ఆర్ కైరోప్రాక్టిక్ కోర్సు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్, యూజీసీ పర్మిషన్ తో, యూనివర్సిటీ అఫిలియేషన్ తో మహర్షి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వారికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్, యూనివర్సిటీ పర్మిషన్, కాలేజ్ పర్మిషన్, .ac .in, .edu .in, QR కోడ్, ఎగ్జామ్ రిజల్ట్ ఇలా అన్ని చూపించడం జరుగుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే ఎక్కడైనా జాయిన్ అవ్వండి. అంతేగాని గుడ్డిగా నమ్మి ఎక్కడా జాయిన్ కావద్దు. ఫేక్ ట్రైనింగ్, ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తారు, జాగ్రత్త. డాక్టర్స్ కాని వారే కైరోప్రాక్టిక్ ట్రైనింగ్ ఇస్తుంటారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. చాలా వీడియోలలో, కైరోప్రాక్టిక్ వీడియోలలో ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. కైరోప్రాక్టిక్ ట్రైనింగ్ అనేది డాక్టర్స్ ఇవ్వాలి. ఇది గుర్తు పెట్టుకోండి. ఇది కంప్లీట్ మెడికల్ కోర్స్. డాక్టర్ పర్యవేక్షణలో మీరు నేర్చుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోకండి. చాలా మంది 2 రోజులని, 3 రోజులని, 4 రోజులని ఈ కోర్సును కండక్ట్ చేస్తుంటారు. వాళ్ళు డాక్టర్సా కాదా, ఆ కాలేజీకి యూనివర్సిటీ గుర్తింపు ఉందా లేదా, అసలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉందా లేదా, అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. పైన చెప్పిన విధంగా కాలేజీకి పర్మిషన్ ఉండాలి, సొంత హాస్పిటల్స్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉండాలి. ఇంతవరకు కైరోప్రాక్టిక్ లో తెలుగులో ఎవరూ బుక్స్ రాయలేదు, నేను మాత్రమే రాశాను. నాచే తెలుగులో రాయబడిన బుక్స్ మహర్షి కాలేజీలో కైరోప్రాక్టిక్ కోర్సు జాయిన్ అయిన వారికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కోర్సులో జాయిన్ అయిన వారికి మాత్రమే బుక్స్ ఇస్తారు. కోర్సులో జాయిన్ అవ్వకుండా బుక్స్ అడగకండి. సెంట్రల్ గవర్నమెంట్ చాలా రకాల స్కిల్ కోర్సెస్ ను ప్రవేశపెట్టింది. అందులో స్పైనల్ మ్యానిపులేషన్ ఆర్ కైరోప్రాక్టిక్ కోర్సు ఒకటి. ఇది డిప్లొమా 1 year కోర్స్, డిప్లొమా 2 years కోర్స్,
ఉంది, అలాగే డిగ్రీ 3 ఇయర్స్ కోర్స్ కూడా ఉంది. డిప్లొమాలో జాయిన్ అవ్వాలనుకున్నా, డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకున్నా మహర్షి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో జాయిన్ అవ్వండి. అద్భుతంగా ప్రాక్టికల్ గా ఈ కోర్సు నేర్చుకోండి. మీరు కైరోప్రాక్టర్ అయిపోండి, స్పైనల్ మ్యానిపులేటర్ అయిపోండి. అది ఎలా? లీగల్ గా అవ్వండి, యూనివర్సిటీ సర్టిఫికేట్ తో అవ్వండి. అంతేగాని ఎవరో 2 రోజులకి 3 రోజులకి ట్రైనింగ్ ఇచ్చారని ఏదో యూట్యూబ్ లో వీడియో చూసి మోసపోకండి. అవన్నీ ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ ట్రైనింగ్స్. ఫేక్ ట్రైనింగ్స్ అని అంత గట్టిగా ఎలా చెబుతున్నానంటే, చెప్పేవారే డాక్టర్స్ కాదు. మరి మెడికల్ కోర్స్ అని చెప్పేవారే డాక్టర్స్ కానప్పుడు అది ఫేక్ ట్రైనింగ్ కాకపోతే జెన్యూన్ ట్రైనింగ్ ఎలా అవుతుంది? మీరే ఆలోచించండి. కోర్స్ నేమ్ డిప్లొమా ఇన్ స్పైనల్ మ్యానిపులేషన్ ఆర్ కైరోప్రాక్టిక్. కాలేజ్ నేమ్ మహర్షి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సర్టిఫికేట్ ఇష్యూడ్ బై యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్. కోర్స్ టైప్ డిప్లొమా. కోర్స్ డ్యూరేషన్ 1 year. ఫీజ్ 1,25,000. అదే 2 సంవత్సరాల డిప్లొమా కోర్స్ అయితే 1,85,000. మరొక డిగ్రీ కోర్స్ కైరోప్రాక్టిక్ లో డిగ్రీ కోర్స్ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ ఇన్ స్పైనల్ మ్యానిపులేషన్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ ఇన్ కైరోప్రాక్టిక్. కాలేజ్ నేమ్ మహర్షి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సర్టిఫికేట్ ఇష్యూడ్ బై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రూవ్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్. కోర్స్ టైప్ డిగ్రీ. కోర్సు డ్యూరేషన్ 3 సంవత్సరాలు. ఫీజ్ 2,55,000 రూపాయలు. 2,55,000. ప్రస్తుతం ఈ ఫీజులు ఉన్నాయి. ఈ ఫీజులు పెరుగుతాయే తప్ప తగ్గవు. దయచేసి ఫీజులు తగ్గించమని అడగకండి. ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోవచ్చు, ఒకేసారి కట్టనవసరం లేదు. కాలేజ్ అడ్రస్ వీడియో చివరిలో ఉంటుంది. కైరోప్రాక్టిక్ డిగ్రీ చదివిన వారు ఎవరైనా క్లినిక్ లేదా హాస్పిటల్ ను పెట్టుకోవచ్చు. ఇంతవరకు ఇండియాలో కైరోప్రాక్టిక్ మీద ఎవరు సర్టిఫికేట్ ఇచ్చినా అది ఫేక్ సర్టిఫికేటే ఇచ్చారు. యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. మన మహర్షి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మాత్రమే యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇవ్వగలరు. కావాలనుకుంటే మీరు నా అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి మన కాలేజ్ కార్ హాస్పిటల్ కు విజిట్ చేస్తే మీకు పూర్తిగా అన్ని విషయాలు తెలిసిపోతాయి, ఎవరు జెన్యూన్ ఎవరు ఫేక్ అనేది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ విత్ డాక్టర్ జ్ఞానానంద.